వీడియోలో మేము బైక్ మీద ఎందుకు వెళ్తున్నామని మీరు పరిచయం అవుతున్నారా? అదేం లేదు, మా తమ్ముడు ఫారెన్ వెళ్తున్నాడు. సో అతన్ని డ్రాప్ చేద్దామని మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాం. సో ఇలాగా మేము వస్తూ ఉంటే లొకేషన్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉందో. ఇది ఒక చెట్లు చూడండి, కార్లు చూడండి, పక్క పోండి. అది ఎంత అందంగా డిజైన్ చేశారంటే ఈ చెట్లు మన సీట్స్ ఇక్కడికి కాదనుకుంటా. మనం కాసేపు ఇక్కడ ఈ అన్ని డిజైన్ చూసుకోవచ్చు, ఎంత సూపర్ గా పెట్టారో రోడ్ కి మధ్యలో. ఇక్కడ హవేల్ అని పేరు ఉంది. ముందర చూసుకుంటే ఇక్కడ యాడ్స్ కి సంబంధించింది ఒక పిల్లర్ లాంటిది ఉంది. మీరు ఇక్కడ వచ్చినాక చూడొచ్చు ఎంత అందంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఎంతసేపు కెమెరా ముందటనే పెట్టాలి, ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టి చూద్దామని మా బావ చెప్పిండు. వెంటనే బ్యాక్ సైడ్ పెట్టి మళ్ళీ ఫ్రంట్ సైడ్ పెట్టేశాను. నాకు కెమెరా మొత్తం స్టక్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టర్నింగ్లన్నీ ఎంత నీట్ గా ఉన్నాయో. లోపల డిజైన్ చూడండి. ఇది మనం అయితే ముందు చూసుకోవచ్చు, మనం లోపలికి వెళ్ళే ముందట. ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చినాక చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు బండ్లో ఆపి ఇక్కడ ఫోటో దిగండి. అది ఎంత చక్కగా డిజైన్ చేశారంటే అది మైండ్ బ్లాక్ అసలు. ఇక్కడ మొత్తం రాళ్లతోనే ఉన్నాయి కట్టింది. ఒక సర్కిల్ వేసుకోండి, ఒక రౌండ్ చుట్టూ తిప్పుకోండి. మేము ప్రస్తుతానికి అయితే బండి లాడ్జ్ దగ్గర ఆపి లోపలికి వెళ్తున్నాము. చూడొచ్చు పైన ఎయిర్పోర్ట్ లాడ్జ్. ఎవరైనా వస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి లోపల ఎక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మా దగ్గర ఒక వాటర్ బాటిల్ లేదు, వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇక్కడ సైడ్కి వెళ్ళి. నన్ను అడగండి, నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు కెమెరాలో చూడండి. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి ఒక వాటర్ తాగస్తా అంతే. ఇక్కడ ఏం లేదు చేసేది, ఇక్కడ ఏం లేదు. కొందరు ఆ జనాలందరూ మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి కొంచెం టెన్షన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్రీ బస్ ఉంది మనకి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి. ఒక్కసారి మనం బస్ లోపల చూద్దాం. ఇది వీళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారో చూడొచ్చు. పైన అన్ని ఏసీలు, స్పీకర్ బాక్స్ లాంటివి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మా బ్రదర్ ఫారెన్కి వెళ్తున్నాడు. చూసుకోవచ్చు, ఇలా సండే అంత జనాలు లేరు ఇక్కడ. సో అక్కడి నుంచి మాకు పోలీసులు కాబట్టి ఇక్కడ ఎక్సలేటర్ మీదకి వెళ్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ ముగ్గురం వచ్చినాం ఒకటే బైక్ పైన. కిరాయి వచ్చేసి ఇక్కడ 300 ఉండే, మేము 150 రూపాయలు వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో అనే పదాన్ని నేను 3-4 సార్లు వాడాను. మీరు ఏం అనుకోవద్దు, దయచేసి ఏం అనుకోరాదు ప్లీజ్. గాయస్, మేము బయట ఎంత సంతోషంగా ఉన్నాం, లోపల మాత్రం చాలా బాగుంది. నేను మా బావ అండ్ మేము ఇద్దరం వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. ఇక్కడ చూడొచ్చు, ఇదే ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళొచ్చు లోపలికి. ఈ రోజంతా జనాలు లేరు, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. చూడొచ్చు, మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి. మాకు ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంది లోపల వెళ్ళడానికి. ఈయన చాలా మెల్ల చూస్తున్నాడు, మరి మేమే లేట్గా వచ్చినాం తెలియదు. పాప మా బ్రదరు ఆలోచన మొత్తం మా సైడే ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడ ఊకే మమ్మల్ని చూస్తున్నాడు. బ్రదర్ లోపలికి వెళ్ళిపోయాడు. మీకు బయట ఏం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఫోటో దిగుదామని కొంత ఆలోచన వచ్చింది. వెంటనే 4-5 ఫోటోలు దిగినాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం పైన వాళ్ళు ఏ విధంగా అయితే డిజైన్ చేశారో. ఇది పై భాగం, ఇది లాస్ట్ ఫ్లోర్, ఫైనల్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అంతా ఇది పైన ఉంటుంది అన్నమాట. అంత బాగా జరిగింది. అంతలోనే పెద్ద సమస్య పడింది. ఇక్కడ అన్ని ఫ్లైట్లు ఆన్ టైంలో ఉంటే మా ఫ్లైట్ మాత్రం డిలే అయిపోయింది. ఇప్పుడే వెళ్ళాడు మా బ్రదర్, లోపలికి వెళ్ళిపోయింది. మేము తర్వాత చూసినాం. మీరు మాత్రం ఫుల్ డే చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫైబర్ నెట్లా వర్క్ చేస్తున్నాడు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వచ్చినాక వీడిని కనుక్కోండి. వీడు ఇన్ని ఉంటాడు. వీలైతే మీరు నంబర్ పెట్టమని చెప్పండి, నంబర్ పెట్టేస్తాను వాట్సాప్ కింద. ఓకే, ప్రసన్నగా మా బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇలాగో డే టైంలో వచ్చాం కదా, ఒకసారి ఫ్లైట్ చూసిపోదాం అనుకుంటే ఇక్కడ సైడ్కి వచ్చినాం. అదే కింది ఫ్లోర్ దిగి సైడ్కి వచ్చినాం. ఇక్కడ మనం ఫ్లైట్ కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రేమ్ చూడండి, మా బావ ఎంత హైలైట్ తీసిండో. నేను షాక్ అయిపోయినా వీడియో తీసిన తర్వాత, పరేషాన్ అయిపోయినా. ఇంకా కార్లు చూడొచ్చు.
ఇక్కడ మనం ఫ్లైట్ చూసుకోవచ్చు. ఇదే మన లాస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి.